హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో మొట్టమొదటిసారిగా నా డే వ్లాగ్ని అయితే చేస్తున్నాను. ఇది అదే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నేను ఏం చేసిన అనేది చూపించబోతున్నా. ఈరోజు లేచిన తర్వాత పొద్దుగాలనే మా అమ్మని తీసుకొని ఇక్కడ ఉప్పల్ బస్ స్టాండ్కి వెళ్ళినా. మా అమ్మ ఊరికి వెళ్తుంది. అక్కడ బస్ ఎక్కిచ్చేసి నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో నిర్మాణ ఆర్గనైజేషన్ తరపున పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ టీషర్ట్స్, తర్వాతకి షూస్ వేసుకోవడానికి షూస్ కూడా మేము ఇచ్చినాము. వాటన్నిటి కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లక్కడికప్పులకి వెళ్ళి లక్కడికప్పులో జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రాంలో నేను చేస్తున్నటువంటి ప్రాజెక్టుకు ఒక ప్రైజ్ కూడా వచ్చింది. వీటన్నిటిని కూడా ఈరోజు వీడియోలో నేను కవర్ చేయబోతున్నా. మా అమ్మాయికి కలిసినటువంటి బస్ అయితే వచ్చేసింది, ఎక్కిచ్చేసేసిన. నౌ లెట్స్ గో బ్యాక్. జీవితంలో రన్నింగ్ కానీ జాగింగ్ కానీ లేదా ఏదో ఒక గేమ్ను అలవాటు చేసుకున్నటువంటి వారు హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవసరం అయితే అంత పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్నెస్తో ఉంటారు కదా. సో నాకైతే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో రన్నింగ్ చేయడానికి ఒక మంచి అవకాశం లభించింది. వచ్చేసినాక మనకు కనిపిస్తున్నటువంటిది బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం. ఒకప్పుడు ఆడేటోని నేను, ప్రజెంట్గా అయితే ఆడట్లేదు. కాకపోతే మా పాత దోస్తులు ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళని కలిసి వెళ్ళిపోదాం. గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి స్పోర్ట్స్ టీషర్ట్స్ కానీ తర్వాతకి స్కూల్ షూస్ కానీ ఇవి ఇవ్వరు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ ఆర్గనైజేషన్ వారు ఒక సంస్థ సహకారంతో ఈ స్కూల్లో చదివేటువంటి పిల్లలందరూ కూడా మనం ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాము. ఈరోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో మనం ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాము. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు స్కూల్కి. సో లెట్స్ గో. ఈరోజు మనం జిల్లా పరిషత్ హై స్కూల్ కౌకూరు దగ్గర ఉన్నాము. ఈరోజు ఎందుకు వచ్చింది తెలుసా? ఇక్కడ నిర్మాణ ఆర్గనైజేషన్ తరపున ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు షూస్ ఇచ్చినాము. ఒక 235 పెయిర్స్ ఆఫ్ షూస్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా అందేటట్టుగా ఇచ్చినాము. అది మాత్రమే కాదు, కొన్ని స్పోర్ట్స్ టీషర్ట్స్ కూడా ఇచ్చినాము పిల్లల కోసం అన్నట్టుగా. ఏంటంటే ఇక్కడ పీటీ టీచర్ కూడా మంచి యాక్టివ్ ఉంటారు. జీపీఏ పాయింట్ 8 అండ్ ఎబో వచ్చినటువంటి 9 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా అందించడం జరిగింది. దీని గురించి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. సో ఆ మీటింగ్ అయితే చూద్దాం ఇప్పుడు. ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేస్తే we will get the success. Without hard work we never get anything. ZPHS Kaukur School is very lucky because of College Group and Nirman organization. By this summer camp, many of the students knowing the basic and I too learn the Python. You want to join the army, right? Because my father was from army. My mother head mistress of a school. Just a school like this. మాకు తిరిగి ఇచ్చేది ఏంటంటే మీరు మంచిగా చదువుకుని మంచిగా పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ మీ సొసైటీకి తిరిగి ఇవ్వాలి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఎనర్జీ అంటే. ఈరోజు ప్రోగ్రామ్ మీకు అందరికీ కూడా చాలా నచ్చేటువంటి ప్రోగ్రామ్. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో మీ అందరికీ కూడా షూస్ అందబోతున్నవి. షూస్ రేపటి నుంచి కొత్త షూస్ వేసుకుని రాబోతున్నారు. అందరికి హ్యాపీగా ఉందా లేదా? ఎస్. అందరికి కూడా నిర్మాణ్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. సో నిర్మాణ్ ఈ స్కూల్ను దాదాపు ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తూ ఉంది మనం అడాప్ట్ చేసుకొని. ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసామని చూస్తే మనకు చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి. 3, 2, 1 స్కూల్కి వచ్చినటువంటి గెస్ట్లను స్కూల్ హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు కలిసి సన్మానించారు. I have studied in ZPHS Kaukur and I have completed my 10th and got 9.2 grades. Here the Scholarite group had provided me a scholarship. నాకు 9.2 గ్రేడ్స్ వచ్చినాయి 10th క్లాస్లో. నాకు కాలరైట్ కంపెనీ 10,000 స్కాలర్షిప్ ఇచ్చింది. Subscribe Travel with Ushakar.
సబ్స్క్రైబ్ ఉషాకర్. సో మొత్తానికైతే మనం అనుకున్నట్టుగానే పిల్లలందరూ కూడా షూస్, తర్వాతకి టీ షర్ట్స్, తర్వాతకి స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా అందించడం జరిగింది. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. నవ్ లెట్ us గో టు సమ్ అదర్ ఈవెంట్. లగడికప్పుల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్కి కూడా మనం ఇప్పుడు సపోర్ట్ చేయడానికి అయితే వెళ్తున్నా ఇప్పుడు నేను. సో లెట్స్ గో. ట్యాంక్ బండి దగ్గర రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. దాదాపు పావుగంట సేపు కంటిన్యూస్గా వర్షం కురిసింది. ఇంకా దాని తర్వాతకి నెక్స్ట్ మనం మళ్ళీ బయలుదేరిన. మీటింగ్ జరిగేది ఈ బిల్డింగ్లోనే. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేట్ సంస్థలు మరియు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని అందరు కలిసి ఇంకెట్లా పనిచేస్తే మనకు భారతదేశం తొందరగా డెవలప్ అవుతుంది అనే దాని మీద చాలా చర్చలు అయితే జరిగినాయి. ఇంకా Hi Ushakar. So we are here at SMX CSR 4.0. This is a platform where the government, the corporates and the NGOs come together and build an ecosystem. And post the summit we had awards, and a few of our corporates had won awards under education and rural development categories. Then we had some amazing insights from the leaders of the corporates, and we have our stall here, and you can see the beautiful backdrop here. So thank you for having us. ఇదే మీటింగ్ జరిగేటువంటి హాలు. మంచిగా పనిచేసేటువంటి కొన్ని సంస్థలకు, ప్రాజెక్టులకు కొన్ని అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. నిర్మన్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ కిట్స్ ప్రాజెక్టుకి బెస్ట్ ఇంపాక్ట్ ప్రాజెక్టుగా ఒక మంచి అవార్డు కూడా రావడం జరిగింది. ఈ అవార్డు రావడానికి కారణమైనటువంటి కంప్యూటర్ టీచర్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టును లీడ్ చేస్తున్నటువంటి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్రాజెక్టుకు అవార్డు రావడం. ఈ విధంగా ఈ రోజైతే అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.